ప్రాణాల మీదకు తెస్తున్నటువంటి సోషల్ మీడియా వంటలు, వీడియోలు, రీల్స్ చూసి రకరకాల ప్రయోగాలు. ఆ ఉమ్మెత్త పువ్వు ఆకులతో కూర చేసిన మహిళ, అది తిని కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలట. ఉమ్మెత్త పువ్వు ఆకులతో కూర చేసిన మహిళ 100% ఇప్పుడు ఏమైతుందంటే బ్యాచిలర్స్ మాలాంటి వాళ్ళు 100% ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చికెన్ వండాలనుకున్నాను అనుకో, ఏమవుతుందంటే చికెన్ వండలేం డైరెక్ట్గా, మాకు వండడం రాదు కాబట్టి ఏం చేస్తాం, యూట్యూబ్లో చికెన్ రెసిపీ ఇన్ తెలుగు అనుకుంటున్నాను అనుకోండి, మొత్తం చెప్తుంది, దాని ప్రకారం వంట ఉంటుంది. నేను చాలాసార్లు అన్నా కాబట్టి చెప్తున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోతుంది. సరే చికెను మటను అవి అంటే ఓకే. సో ఇప్పుడు కొత్తగా ఈ సోషల్ మీడియాలో కొత్త రకం వంటకాలు అయింది, ఉమ్మెత్త పువ్వు ఆకులతో కూర చేసిన మహిళాట. సో చేయడం వల్ల ఏమైంది, మొత్తం పాయిజన్ అయిపోయి వాళ్ళ ఆసుపత్రికి పాలైనారు. దయచేసి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే యూట్యూబ్లో కానీ రకరకాల దాంట్లో మీరు ఒకవేళ వాటి ద్వారా వంటలు తెలుసుకో, కొత్త ప్రయోగాలు చేయకండి. పప్పులో టమాటాలు ఆలుగడ్డ కర్రీ లేకపోతే ఇంకో కర్రీ అంటే ఓకే, కానీ ఇలాంటివి చేస్తే మాత్రం 100% ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. సోషల్ మీడియాలో వచ్చే వెరైటీ వంటల వీడియోలు, రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఓ మహిళ యూట్యూబ్లో ఉమ్మెత్త పువ్వుతో కూర వీడియో చూసి వెరైటీగా ఉందని వండి తన ఇంట్లో వాళ్ళందరికీ పెట్టింది. అది తిన్న ఆ ఫ్యామిలీ విష ప్రభావానికి లోనై ఆసుపత్రి పాలైంది. చావు అంచుల వరకు వెళ్ళిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదట. బాబా ఘోరం ఇదైతే, చాలా చాలా దారుణం ఇది. ఏపీలోని కాకినాడ జిల్లా ఎర్రపాలెంకు చెందినటువంటి గంగా భవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి హైదరాబాద్ లో ఉంటున్నారు. అమ్మవారి జాతర సందర్భంగా ఇటీవల స్వగృహం వెళ్లారు. ఉమ్మెత్త పువ్వు ఆకులు సైతం ఆకుకూరల మాదిరిగానే పోషకాలు ఇస్తుందని వాటితో వంట చేసిన వీడియోను గంగా భవాని తల్లి వీరలక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో చూసింది. వెంటనే ఉమ్మెత్త పువ్వు ఆకులతో పప్పు కలిపి సోమవారం కూర వండింది. ఆ వంట తిన్న ఈ ముగ్గురు పాటు మరో బంధువు కూడా వాంతులు, తలనొప్పి లక్షణాలతో అపస్మార స్థితిలోకి చేరుకున్నారు. వెంటనే వారిని దవాఖాన తరలించడంతో చికిత్స పొందారు. ఉమ్మెత్త పువ్వు విషంతో సమానమట. ఉమ్మెత్త మొక్కలో ఉండేటువంటి ఆల్కలైడ్లు మన శరీరానికి విషంతో సమానం. దాన్ని తింటే మన నాడీ వ్యవస్థ ప్రభావం చూపి గుండె వేగం పెరిగి ప్రాణాపాయం కలిగించే స్థితికి చేరుస్తాయి. అయితే ఈ మొక్కకు ప్రత్యేకమైనటువంటి విరుగుడు అనేది లేదు. ఆదాయం కోసం చాలా మంది ఏ వీడియో పడితే ఆ వీడియో చేసి యూట్యూబ్ లో వదులుతుంటారు. లైక్స్, వ్యూస్ కోసం అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే అవన్నీ నిజమా కాదా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. వాటి గురించి తెలియకపోతే పెద్దవారిని అడగాలి. కొన్ని మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని సరైన విధంగా వాడడంపై అవగాహన అవసరం. ఉమ్మెత్త, గన్నేరు, జిల్లేడు, గురువింద గింజలు విషంతో సమానం. ఉమ్మెత్త పువ్వు ఆకు గింజలు అన్ని విషపూరితం కాగా, గన్నేరు పూలు ఆకులు కూడా అంతే. జిల్లేడు ఆకులు, వాటి నుంచి కారే పాలు కూడా ప్రమాదమే. గురువింద గింజలు ఎరుపు నలుపు గింజలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ అవి అత్యంత విషపూరితమైనవి. కనుక వంట చేసుకునే సమయంలో వివిధ రకాల కూరగాయలు, మొక్కలు కలిపి తినడం చేస్తే తగు జాగ్రత్తలు పాటించాలంటూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఎవరైతే యూట్యూబ్లలో ఈ వంటల వీడియోలు చూసి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు కదా, దయచేసి ఆ ప్రయోగాలు చేసే ముందు ఆలోచించండి. మీరు చేసే కొత్త ప్రయోగాలు ఏవైతున్నాయో అవి కొంచెం పెద్దవాళ్ళని అడగండి. అది తినడం వల్ల ఏమవుతుంది, గన్నేరు పప్పు లాంటివి అవి కానీ, ఉమ్మెత్త పువ్వు లాంటి వాటి కానీ ఇక రకరకాల ఉంటాయి కదా, అవి తినడం వల్ల ఇప్పుడు పప్పు, ఎగ్గు ఇవి కొన్ని కలపొద్దు. కొన్ని పప్పు, ఎగ్గు, ఆనపకాయ అంటారు. సో అవి కలిపితే ఏమవుతుందంటే ఇమీడియట్గా అవి దానివల్ల కూడా చచ్చిపోతారు. సో ఇవి ఇలా కొన్ని కాంబినేషన్ ఉంటాయి. ఆ కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానివల్ల అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి యూట్యూబ్ చూసి మోసపోవద్దు. సో ప్రభుత్వం కూడా యూట్యూబ్లో కొన్ని ఈ వీడియోల పట్ల ఎవరైతే తప్పుడు వీడియోలు చేస్తారో క్రిమినల్ చర్యలు తీసుకుంటాం కూడా చెప్తే బాగుంటుంది. సో దానికి ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తూ ప్రజలు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి.